నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం 24వ వార్డు సివిల్ లైన్ సిఎస్ఐ చర్చి ఎదురుగా మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి భారీ వరద దాటికి చుట్టుపక్కల ఉన్న 4-5 ఇండ్లు ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. వరద ఉధృతికి ప్రహరీ గోడలు కూలి వరద ప్రవాహంతో పెద్ద మొత్తంలో ఇసుక రాళ్లు లేచి ఇండ్ల మీద పడడంతో రేకులు పగిలి సీలింగ్లు విరిగి వరద బీభత్సం సృష్టించడంతో ప్రాణభయంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు. ఈ సందర్భంగా బాధితులు గుంటి ఆండాలు, బూక్యా బాలు, అజ్మీర కిషన్, దారవత్ సమత, కీర్తి అరుణ్ కుమార్, స్థానికుడు ప్రముఖ న్యాయవాది కీర్తి కార్తిక్, స్థానిక కౌన్సిలర్ తారా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు స్పందించి బాధితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, మిషన్ భగీరథ చేస్తున్న పనులు సక్రమంగా జరపాలని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని మిషన్ భగీరథ వారిని స్థానిక ప్రజలు, బాధితులు కోరుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2:30-3 గంటల సమయంలో ఇల్లందు 24వ వార్డు సివిల్ లైన్ నెహ్రూ నగర్ నందు సిఎస్ఐ చర్చి ఎదురుగా మెయిన్ భగీరథ మిషన్ పైప్ లైన్ ఇల్లందు నుంచి పల్లెటూరుకి వెళ్లే లైన్, పెద్ద లైన్ అంటది. అది ఎందుకు డ్యామేజ్ అయిందో తెలియదు. ఆ డ్యామేజ్ అయిన సందర్భంగా ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ ధ్వంసమైనాయి. దాంట్లో మెయిన్గా ముఖ్య బాలునాయక్ ప్లస్ రాంబాయ్ మొన్న 6 నెలల కిందటే వాళ్ళు సొంత గృహప్రవేశం చేశారు. వాళ్ళ ఇల్లు అయితే భయంకరంగా డ్యామేజ్ అయింది. దీనికి గవర్నమెంట్ స్పందించి ఖచ్చితమైన నష్టపరిహారం చెల్లించాలి. దీని మీద గవర్నమెంట్ కానీ లేదంటే ప్రభుత్వ అధికారులు కానీ సాయంత్రంలోకి వచ్చి మాకేదో ఒక హామీ ఇవ్వాల్సిందిగా మేము గవర్నమెంట్ని ఆశిస్తున్నాము. దీనికి మా వార్డు కౌన్సిలర్ గారు కూడా ఆ పైప్ లైన్ పగిలినప్పటి నుంచి మా అందుబాటులోనే ఉండి అన్ని చర్యలు తీసుకున్నారు, అందరికీ ఫోన్ చేశారు. కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క సమాచారాన్ని గవర్నమెంట్కి అందజేయవలసిందిగా కోరుతున్నాము. మనం చెప్పమ్మా, ఏమైందో చెప్ప. అంత ఇల్లు అంతా ఖరాబ్ అయిపోయింది, అంత పలిగిపోయింది నాన్న, రేకులు అంత పలిగిపోయింది నాన్న, నెల కూడా కాదు నాన్న, ఇల్లు గడి ఘోరం అయిపోయింది నాన్న, ఇల్లు ఘోరం అంటే ఘోరం అయిపోయింది. అన్నం కింద అన్నం కూడా పిల్లలే ఉంది నాన్న. 3 తేమ అయింది, 3-4 అయింది అప్పుడు తేమ. ఘోరం అయిపోయింది. మేము చచ్చిపోవచ్చు, ఇక్కడ వచ్చి దాచుకున్నా. మేము మధ్యాహ్నం ఇంట్లో ఉన్నాము. ఒక్కటేసారి మన భూకంపం వచ్చినట్టు వచ్చింది. రాళ్లు, వర్షము ఏదో అనుకుని మేము భయపడ్డాం. ఇంట్లోనే గజగజ వణికినాం. ఇల్లు మొత్తం కదిలింది, రేకులని పలిగినాయి, ఇల్లంతా పోయినాయి. ఆ రేకులు పలిగి మొత్తం అది సీలింగ్ మొత్తం కింద పడిపోయింది. ఇంట్లో మొత్తం రాళ్లు. మేమందరం భయపడి మేము బయటికి ఉరికినాం. ఇల్లు మీద మొత్తం రాళ్లు, గ్యాసులు కూడా ఫెయిల్ అయినాయి. గ్యాసులు మొత్తం రెగ్యులేటర్ కింద పడిపోయింది, సెమ్మలన్నీ కింద పడిపోయింది. ఇల్లంతా ఆగమైపోయింది. వర్షం అంటే వర్షం కాదు, అది అట్లా వచ్చింది భూకంపం లాగా. ఎప్పుడైనా మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా పైపులు పోయినాయి, ఇది పోయిందని 100 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చినా ఎవ్వరు వచ్చి మాకు చూడటానికి రాదు. ఈ పైపులు రోడ్లు 100 సార్లు వేస్తారు, అది ఏం పలిగిందో ఏమో. ఒకటేసారి నీళ్లు పడంగానే ఆ పైప్ పలిగిపోయి మా ఇల్లు మొత్తం అంతా ఆగమాగం అయిపోయింది. ఇల్లంతా ఊడిపోయినాయి. ఒకసారి వచ్చి మీరంతా చూసుకోండి, దయచేసి చెప్తున్నామండి. పైపు పలిగిందండి. పైపు పలిగి ఆ నీళ్ళైతే ఈ రోడ్ల నుంచి వెనక రోడ్డుకు పోయింది. ఆ రాళ్లతోటి ఆ నీళ్లు వచ్చి ఒకసారి మీరు చూడండి, వీడియో తీసి మేము వేసినాము, మీరు చూసుకోండి ఒకసారి. అట్లా వచ్చింది పైపులు పలిగి. మన పై వచ్చి ఈ ఎండ ఉంది కదా వదినమా, ఒక్కదానే ఉన్నాం. రామని అన్నప్పుడు వచ్చింది 5 నిమిషాలలో ఈమె బతికింది. నా ప్రాణగండం తప్పింది. మీరు ఏం చేస్తున్నారు? నా భర్త ఎక్కువ రోజులు కాలేదు, భయంతో ఎవ్వరు లేరు. ఒక్కదాన్ని బయటికి రావడం వల్ల నా ప్రాణగండం తప్పింది. మీరు ఏం నా ప్లాన్ చేస్తారో చేయండి. నమస్తే అండి, నేను స్థానికుడిని. ఇప్పుడు ఈ 24వ వార్డు నెహ్రూ నగర్ సిఎస్ఐ చర్చ్ ఎగ్జాక్ట్లీ ఎదురుగా సుమారు 2:30-3 గంటల ప్రాంతంలో మిషన్ భగీరథ మెయిన్ పైపు పగిలి చుట్టూ వాళ్ళు ముందున్న ఇల్లులు, చుట్టూ ఉన్న ప్రహరీకి సంబంధించిన గోడ
సుమారు 100 మీటర్ల వెనకాల ఉన్న ఇల్లులు కూడా పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరిగింది. వాళ్ళ ఇంట్లోకి నీళ్లు, ఇక్కడ రోడ్డు మీద ఉన్న కొత్తగా రోడ్డు కోసం వేసిన కంకర, దానికి సంబంధించిన రాళ్ళు రప్పలన్నీ ఇంటి మీదకి పడి, ఇంటి లోనికి కూడా రాళ్ళు పడి ఇంట్లో ఉన్న మంచి వస్తువులు, టీవీలు, ఫ్రిడ్జ్లు, రేకులు కూడా పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయ్యి లోనికి ఇసుక, మట్టి పెద్ద మొత్తంలో జోరి మొత్తం సీలింగు 100 మీటర్లో ఉన్న ఇళ్లలో లోనికి కూడా నీరు ప్రవేశించి వారి యొక్క సీలింగ్లు కూడా రీసెంట్ గా వాళ్ళు బాలు గారు వాళ్ళ ఇల్లు సంబంధించిన ఇంట్లో మొత్తం సీలింగ్ పైకప్పులు మొత్తం ఊడిపోయి మొత్తం పగిలిపోయిన దుస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి పెద్ద మొత్తంలో ఇక్కడ గుమ్ముగూడి ఇక్కడ స్థానికంగా వార్డు కౌన్సిలర్ 22వ వార్డు వారికి, ఏఈ గారికి సంబంధించిన మిషన్ భగీరథ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇమీడియట్లీగా ఇక్కడున్న వార్డు 24వ వార్డు 22 కౌన్సిలర్ గారు వాళ్ళు ఎమ్మటే స్పందించి పై అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఇక్కడ కోరుకునేది ఏంటంటే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా, పునరావృతం కాకుండా పెద్ద మొత్తంలో చర్యలు తీసుకొని ఇక్కడ జరిగిన డ్యామేజ్ కి వాళ్ళకి సుమారుగా ఒక 20 లక్షల డ్యామేజ్ జరిగింది 3 నెలలు కలిపి. తక్షణమే అధికారులు, ప్రభుత్వం స్పందించి వీళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం అందజేయాలని ఈ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నేను 24వ వార్డు స్థానికంగా కౌన్సిలర్, 24వ వార్డు కౌన్సిలర్ అన్నాను. ఈరోజు మిషన్ భగీరథ వాటరు పైప్ లైన్ పలగంగానే ఈ 2-3 ఇల్లులకు బాగా డ్యామేజ్ అయిందన్న. ఎందుకంటే ప్రెషర్ ఫుల్లుగా రావడంతోనే మన ఈ కంకర, రాళ్ళు, రప్పలు ఆ రేకుల మీద పడి ఆ రేకులు పలిగన్న మొత్తం లోపలికి పోయి ఆ ఫ్రిడ్జులు, సీలింగ్ ఫ్యాన్లు, సీలింగ్ మొత్తం పోయిందన్న. దీనికి నష్టపరంగా ప్రభుత్వం ద్వారా మేము కోరుతున్నామన్నా, దాన్ని నష్టపరంగా ఇవ్వాలనేసి మళ్ళీ అధికారులు తొందరగా వచ్చి దీన్ని రిపేరింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.